తులారాశి వారిని మరో 3 రోజులలో అంటే మార్చ్ 9, 10, 11 తేదీలలో ఈ వ్యక్తులు చావు దెబ్బ కొడతారు. మీకు మరో 3 రోజులలో మీ జీవితంలో ఉన్న 3 ద్రోహులు ఎవరో తెలుస్తుంది. వీరి వల్లే మీరు చావు దెబ్బ తింటారు. మరి వారు ఎవరు? వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు? వారిని ఎలా గుర్తించాలి? వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే విషయాలతో పాటు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్న ఒక వ్యక్తి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో 7వ రాశిగా పరిగణించబడే తులారాశి వారు చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగిన వారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో వీరిలో సహజంగానే అందం, కళలు, విలాసాలు మరియు ముఖ్యంగా సమతుల్యత పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. తులారాశికి చిహ్నం త్రాసు, అంటే వీరు జీవితంలో దేనినైనా సమంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వాటిని పరిష్కరించి శాంతిని నెలకొల్పడంలో వీరు ముందుంటారు. వీరు పుట్టుకతోనే రాయబారులు. ఎవరిని నొప్పించకుండా తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. తులారాశి వారు చాలా మృదు స్వభావులు. వీరి మాట తీరు చాలా తీయగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా, పద్ధతిగా మాట్లాడటం వీరి ప్రత్యేకత. వీరి సామాజిక వలయం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే వీరు అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటం వీరికి అస్సలు నచ్చదు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, అందరూ తమను ఇష్టపడాలని వీరు కోరుకుంటారు. ఈ రాశివారు గాలి తత్వానికి చెందినవారు. అంటే వీరి ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒక విషయంలో స్థిరంగా ఉండటం వీరికి కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే త్రాసులో 2 వైపులా తూచి చూసినట్టుగా లాభ నష్టాలను అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. ఈ ద్వంద్వ మనస్తత్వం లేదా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది వీరిలో ఉండే ప్రధాన బలహీనత. తులారాశి వారు కళాత్మక హృదయం కలిగినవారు. వీరికి సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం లేదా ఏదైనా ఒక సృజనాత్మక రంగంపై మక్కువ ఎక్కువగా ఉంటుంది. ఇల్లైనా, కార్యాలయమైనా చాలా అందంగా, పద్ధతిగా సర్దుకోవడంలో వీరు దిట్ట. అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశంలో వీరు అస్సలు ఉండలేరు. శుక్రుడి ప్రభావం వల్ల వీరు ఎప్పుడూ ఆకర్షణీయంగా కనిపించడానికి ఇష్టపడతారు. మంచి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మరియు విలాసవంతమైన వస్తువుల మీద వీరికి మక్కువ ఎక్కువ. అయితే వీరు కేవలం బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారని అనుకుంటే పొరపాటే. వీరు ఎదుటివారి మనసును కూడా అంతే అందంగా చూడాలని అనుకుంటారు. న్యాయం మరియు ధర్మం విషయంలో వీరు ఎప్పుడూ రాజీ పడరు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు. తమ శక్తి మేరకు వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రస్తుత 2026 కాలానికి వస్తే తులారాశి వారికి గ్రహాల కదలిక చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గురుగ్రహం మరియు శని గ్రహాల ప్రభావం వల్ల వీరి జీవితంలో ఒక కొత్త స్థిరత్వం వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందుల నుండి వీరు ఈ ఏడాది ఉపశమనం పొందుతారు. వృత్తిపరంగా చూస్తే వీరు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వారిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే చిరునవ్వుతో కనిపిస్తారు. తమ బాధను ఇతరులకు చూపించి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. వీరు మంచి సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. ఎవరైనా సమస్యలో ఉండి వీరు దగ్గరకు వస్తే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అయితే వీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో చూపే శ్రద్ధను తమ సొంత సమస్యల మీద చూపించలేరు. ఎదుటి వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు తమ సొంత ఇష్టాలను బలి ఇచ్చుకుంటారు. ఇది వీరికి కొంతకాలం తర్వాత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కాదు అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. 2026లో వీరు ప్రయాణాల మీద ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్లాలనుకునే వారికి మార్గం సులభమవుతుంది. తులారాశి వారు తమ జీవితంలో పరిపూర్ణతను కోరుకుంటారు. కానీ లోకం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు కాబట్టి కొన్నిసార్లు సర్దుకుపోవడం కూడా అవసరమని వీరు గుర్తించాలి.
మొత్తానికి తులారాశివారు ఈ భూమి మీద ఒక అందమైన సమతుల్యతను తీసుకురావడానికి జన్మించినవారు. వీరు తమ మేధస్సును, దౌత్యనీతిని సరిగ్గా ఉపయోగిస్తే సమాజంలో గొప్ప నాయకులుగా ఎదగగలరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేయడం వీరి శైలి. ఈ ఏడాది వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలంటే వీరు తమ బద్ధకాన్ని వదిలిపెట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గాలిలో దీపంలాగా కాకుండా గాలిలో సువాసనలాగా 10 మందికి మేలు చేస్తూ ముందుకు సాగితే వీరి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ రాశివారి జాతకం ప్రకారం మీ జీవితంలో 3 మోసగాళ్లు లేదా ద్రోహులు ఉండే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని డబ్బు విషయంలో దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. అంతేకాదు, మీపై లేనిపోని నిందలు వేసి సమాజంలో మీకు చెడ్డ పేరు తేవడానికి కూడా చూస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ స్నేహితుల్లో ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు శత్రువులు అనేది జాగ్రత్తగా గమనించి ముందుకు వెళ్ళాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ఏమవుతుందంటే కొందరు మీకు ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలు మంచి చేస్తాయా, చెడు చేస్తాయా అని ఆలోచించకుండానే మీరు వాటిని పాటిస్తారు. దీనివల్ల మీరు కష్టాల్లో పడే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు మీరు ఉన్నదంతా కోల్పోయే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి మీ జీవితంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారిచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో, అనుభవం ఉన్నవారితో లేదా మిమ్మల్ని నిజంగా కోరుకునే స్నేహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకోండి. కొందరు బయట మంచిగా కనిపించినా లోపల మీకు కీడు జరగాలని కోరుకుంటారు. అలాంటి వారు మీకు పనికిరాని సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ రాశివారు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య పండితులు చెబుతున్న ప్రకారం ఇలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొందరుంటారు, వారికి మీతో నేరుగా గొడవపడే ధైర్యం ఉండదు. అందుకే మిమ్మల్ని రెచ్చగొట్టి ఇతరులతో గొడవలకు దిగేలా చేస్తారు. తులారాశివారికున్న ఒక లక్షణం ఏమిటంటే ఎవరైనా రెచ్చగొడితే వెంటనే రెచ్చిపోతారు. దీనివల్ల మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని మనశ్శాంతిని కోల్పోతారు. ఇది మీ వ్యక్తిగత జీవితంపై, ఉద్యోగం లేదా వ్యాపారంపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ద్రోహులు మీ చుట్టూ కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఉంటే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు వెంటనే కోపం తెచ్చుకోకుండా ఎందుకిలా చెబుతున్నారు, వారే నేరుగా గొడవ పెట్టుకోవచ్చు కదా, నాకే ఎందుకు చెబుతున్నారు అని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీకు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు విషయాల్లో, పూచీకత్తు సంతకాలు పెట్టే విషయంలో, వ్యాపార లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి సంతకాలు చేయడం కానీ, డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ చేయకూడదు. ఒక వ్యక్తి వల్ల మీరు ఇలాంటి సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిమ్మల్ని వాడుకోవడానికి, తమ స్వార్థం కోసం మీ నుండి డబ్బు తీసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. ఎవరిని పడితే వాళ్ళను నమ్మి ఎటువంటి పెట్టుబడులలోనూ డబ్బు పెట్టకూడదు. మీరు ఏ పని చేసినా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అలాగే అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి. అలా చేస్తేనే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా తులారాశి వారి జాతకంలో ఈ 3 ద్రోహులు కనిపిస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కొందరు చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు కీడు జరగడానికి కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక గొడవల్లోకి దూర్చడానికి కూడా కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ద్రోహి కూడా మీ జీవితంలో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జాతకం ప్రకారం మీ జీవితంలో ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి తులారాశివారు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరినీ అనుమానించకూడదు. ఎవరైనా వ్యక్తి మన మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఎలా ఉండాలంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్,
అంతవరకే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలను వారితో అస్సలు చర్చించకూడదు. వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో డబ్బు లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు. వారి మాట విని పూచీకత్తు సంతకాలు చేయడం, వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయడం వంటి పనులు అస్సలు చేయటండి. వారిచ్చే సలహాలను పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని, అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు చాలా మేలు చేసేదిగా ఉంటుంది. మేము చెప్పిన విధంగా ఈ రాశివారు ఈ ముగ్గురు ద్రోహులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ద్రోహుల నుండి, శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారాలు ఆడంబరం లేకుండా పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం కలిగి ఉండటం. మనకు ఏమైపోతుందో అని భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బలంగా సిద్ధం చేసుకోండి. నాకు ఏం కాదు అని దృఢంగా నమ్మండి. ఏ ఆడంబరాలు లేని పూజారిని పిలిచి చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజలు చేసుకోండి. గుప్తదానాలు చేయండి. శనివారం నాడు శనిదేవునికి అభిషేకం చేయాలి. శివుణ్ణి పూజించాలి. రుద్రాభిషేకం చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. హనుమాన్ ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ చాలీసాను క్రమం తప్పకుండా చదవాలి. హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం శ్రీరాముని నామాన్ని జపించడం. మత విశ్వాసాల ప్రకారం రాముని నామాన్ని క్రమం తప్పకుండా జపించే వ్యక్తిపై హనుమాన్ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. హనుమంతుడికి ప్రతి మంగళవారం 11 తమలపాకులను స్వామి నామం చదువుతూ సమర్పించాలి. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడం అనేది ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం. స్వామిని మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతో పూజించడం వల్ల స్వామి ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలు ఉంటే పోతాయి. జీవితంలో ఎక్కువ సమస్యలున్నవారు ఈ విధంగా స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. సంతానం లేని దంపతులు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే పిల్లలు త్వరగా కలుగుతారు. ఏమైనా దోషాలుంటే వెంటనే తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం తొలగి మంచి పిల్లలు పుడతారు. అయితే ముఖ్యంగా ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీ జీవితాన్ని స్థిరపరచడానికి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో మనం ఎందుకు అభిమానం పెంచుకుంటామో మనకి అర్థం కాదు. అంటే వారు బాగుండాలని, అలాగే వారికి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగిపోవాలని భావిస్తూ ఉంటాం. అది ఆకర్షణ అని చెప్పలేము, అది ప్రేమ అని చెప్పలేము, ఇష్టం అని చెప్పలేము, ఆ వ్యక్తిపై ఆసక్తి అని చెప్పలేము. ఏంటో తెలియదు, కానీ వారిపైన అంతులేని అభిమానాన్ని మనం పెంచుకుంటూ ఉంటాం. అలాగే మీపైన అభిమానాన్ని పెంచుకున్న వ్యక్తి కూడా ఒకరున్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎప్పుడూ కూడా మంచి జరగాలని వారు ఆరాటపడుతూ ఉంటారు. అలాగే మీకేదైనా కష్టం వచ్చినప్పుడు తనకి కష్టం వచ్చినట్టుగా తల్లడిల్లిపోతూ ఉంటారు. అది మీ యొక్క జీవితంలో స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే అది మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు అవ్వచ్చు, మీరు పనిచేసే చోట ఉండొచ్చు, మీరు వ్యాపారం చేసే చోట ఉండొచ్చు, మీ సన్నిహితులు కానీ స్నేహితులు కానీ, మీ యొక్క బంధువులు కానీ, ఇలా ఎవరైనా సరే మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ దాన్ని మీరు చాలా తేలికగా తీసుకుంటూ ఉంటారు. అంటే వారు మీ పైన ఎందుకు అంత అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ యొక్క జీవితాన్ని స్థిరపరచడానికి కూడా వారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మంచి సలహాలు మీకు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారు మీకు సలహాలు ఇవ్వటాన్ని చూసి మీకు విసుగు కూడా వస్తూ ఉంటుంది. అయినప్పటికీ వారు సలహాలు ఇవ్వటం మాత్రం మానుకోరు. అంటే మీకు మంచి జరగాలని, మీకు ఎటువంటి కష్టం రాకూడదని వారు భావిస్తూ ఉంటారు. అది మీ కుటుంబ సభ్యులైనా సరే, లేకపోతే బంధువులు, ఆత్మీయులు, ఇలా ఎవరైనా అయ్యుండొచ్చు. కానీ మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. కానీ మీరు మాత్రం వారిని అర్థం చేసుకోలేకపోతున్నారు.
అంటే వారు ఎందుకు ఈ విధంగా విసిగిస్తున్నారు అనే ఒక ఆలోచనలో మీరున్నారు తప్ప వారు ఎందుకు మీ పైన అంతగా అభిమానాన్ని చూపిస్తున్నారో మీరు అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి మీ యొక్క జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరున్నారో, అంటే పదే పదే మీకు సలహాలు ఇవ్వటం, అలాగే మీకు కష్టాలు వచ్చినప్పుడు వారు తల్లడిల్లిపోవటం, పదే పదే మీకు ఫోన్లు చేసి విసిగించటం, అలాగే పదే పదే మీకు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పటం, ఈ విధంగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీకు మంచి తప్ప చెడు జరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు వారిని అర్థం చేసుకుని, వారు మీ పైన చూపిస్తున్నటువంటి అభిమానాన్ని అర్థం చేసుకుని వారిచ్చిన సలహాలు పాటించడానికి ముందుకు రండి. అప్పుడు మీ యొక్క జీవితంలో మీరు చాలా శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. అంటే మనపై అంత అభిమానాన్ని చూపిస్తున్న వ్యక్తిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకూడదు. మనం అభిమానించే వారికంటే కూడా మనల్ని అభిమానించే వ్యక్తులు మన యొక్క జీవితంలో ఉండటం చాలా అదృష్టం. ఈ విషయాన్ని గమనించి ఈ రాశి వారు వారితో మీ బంధాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుని వెళ్ళండి. ఎటువంటి మనస్పర్ధలు, అంటే చిన్న చిన్నవి ఏవైనా వచ్చినా కానీ వారితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదు. కాబట్టి ఈ విషయంలో ఈ రాశి వారు జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. అలాగే పొరపాటుగా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అలాగే మీరు సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల పట్ల, స్నేహితులుగా ఉన్న వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆలోచనలు లేకుండా ఎవరు ఏం చెప్తే అది వింటూ ఉంటాం. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మన మంచికా చెడుకా అని ఆలోచించకుండా ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే మీ యొక్క జీవితంలో మీ మంచిని కోరుకునే ఒక వ్యక్తితో పాటు మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో మంచి చెడుల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన మంచిని కోరుకునే వ్యక్తులు మాత్రమే మన యొక్క జీవితంలో ఉండరు. మన చెడును కోరుకునే వ్యక్తులు కూడా మన యొక్క జీవితంలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అలాగే మన కీడును కోరుకునే వ్యక్తులను ఎప్పుడూ కూడా స్నేహితులుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంచుకోకూడదు. అటువంటి వ్యక్తుల వల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు నిజాయితీపరులతో మాత్రమే మీరు సాన్నిహిత్యం చేయాలి. అలాగే నిజాయితీపరులను మాత్రమే మీ యొక్క స్నేహితులుగా ఎంపిక చేసుకోవాలి.